పప్పెట్టి కాలం పెట్టేస్తున్నా చేసుకున్న గుంటలు చేసుకునే వాళ్ళ నేరుగా బాత్ ఉందా మాట్లాడు తీసుకునే దానికి నేడుంటుందా ఏడుంటుందని ఈ ఊళ్ళో రిడ్లే గాని వారదాలు వేస్తే చుట్టూ దొరుకుతుంటే నీళ్ళ కాలం నీళ్ళు ఏంది నువ్వేదండి అంటే వాళ్ళు తండాన్ని ఆడతారు ముందుగానే మనం ప్రశాంతమ్మకి నమస్కారం. మాది నిడుముసులు గ్రామం, ఇందుకూరుపేట మండలం. దయచేసి మా మనవ ఆలకించాలి. ఎందుకంటే మేము ప్రస్తుతం 200 కుటుంబాలు ఉన్నాము. ఒక్క నాయకుడు గాని వర్షం వచ్చినప్పుడు గాని ఏం వచ్చినప్పుడు మా మధ్యకి ఎవరైతే రారు. అయితే ఇప్పుడు ఓట్ల సమయంలో మాత్రం కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని బతులాడతారు. అయితే ఇప్పుడు గుంటల విషయంలో మాత్రం ఎవరు కూడా మమ్మల్ని సహకరించట్లేదు. పిల్లలు ఉంటే బడికెళ్లే పిల్లలు ఉన్నారు, పనికెళ్లే వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు పనికి వెళ్తారు తల్లులు, అయితే బిడ్డను ఎలా కాపలా కాస్తారు? కాపలా కాయలేరు కదా. ఇది గుంట, ఇది ఇల్లు. తల్లి పనికి వెళ్తుంది, బిడ్డగా గుంటలో పడుతుందంగా ఏ రీతిగా ఆలోచించాలి? ఒక్కసారి మీ మనవకి తీసుకొస్తా ఉన్నాము. మీరు దయచేసి మాకు నిడుముసుల గ్రామానికి న్యాయం జరపాలి. ప్రతి విషయంలో మాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గుంట్లుండాయి. ఇవన్నీ కంచె లేదు, ఏం లేదు. మాకైతే న్యాయం జరగాలి. నీకు వందనాలమ్మా, మాకు న్యాయం చేయమ్మా. 200 కుటుంబాలు ఉన్నాయి. మా కుటుంబాల పరిస్థితి అనేది నీకు చెప్పుకొని ఉన్నాం మేము. ఎవరు కూడా మమ్మల్ని అయితే పట్టించుకోవటం లేదు. గుంటలు చూస్తే, రేతులు చూస్తే ఇంజిన్లు, ఆటో ఇంజిన్లు వేసేస్తున్నారు. పొగలు చూస్తే చేపలు పట్టుకొని కాలువలో పోసేస్తున్నారు. మా ఇళ్ల మధ్య వాసనకు పట్టుకోలేకున్నాము. పసిబిడ్డలు పెట్టుకొని మేము ఎట్టుండాలా? ప్రతి కారణం ఏదైనా కూడా మాకు చేపల గుంటలు మాకైతే ఉండకూడదు, ఇళ్ళ తక్కువ ఉండకూడదు. 200 గడప ఉంది. 200 గడప ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నాము. ఏదైనా కూడా నువ్వు న్యాయం చేయాలమ్మా ప్రశాంతమ్మ. చెప్పేదా నేను ఒక్కదాన్ని సార్, నేను ఉండేది వీళ్ళన్నీ వదిలేస్తున్నారు. మా ఇంటి మనకు వచ్చేస్తున్నాయి. అసలు ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా నాకు అర్థం కావట్లేదు. ఆ కాలం మాత్రం చేయలేదు. గబ్బు కొట్టిపోతుంది. మా ఇందుకూరుపేట మండలం బుజ్జమ్మని, కౌంటర్ బుజ్జమ్మని మాట్లాడుతున్నాను. అసలు నేను నిలవలేకున్నాను సార్. నేను ఆ ఇంట్లోను వచ్చి వదిలేరంటే గోడకు వచ్చి ఆనిపోతా ఉండే. ఆ ఇల్లు కూడా ఉంటుందా ఉండదని నాకు అర్థం కావట్లేదు. చేపల గుంటలో నీళ్ళన్నీ వచ్చి మా కొంత మంది పడిపోతున్నాయి. అది పల్లారెడ్డి దశరెడ్డి పక్కన గుంటలు మా ఈ ఇల్లులు, ఈ గుంటలు కంచి లేదు. ఆ చచ్చిపోయిన జీలు అవన్నీ వచ్చి మా ఇళ్ళ నుండి పెడుతున్నాయి కాకులు. పిల్లకాయలు తినే దానికి లేదు, పసిబిడ్డలు వచ్చే దానికి లేదు. భయంగా ఉంటుంది మాకు. మీకు కంచి లేదు, కాపలా కాసుకోవాల్సి వస్తుంది బిడ్డలు. మేము ఎటు వచ్చేదానికి లేదు, ఇటు పోయేదానికి లేదు. అమ్మ ప్రశాంతమ్మ, దయచేసి మాకు న్యాయం చేయి తల్లి.